మహిళలు ఏ సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు, ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు? సిమ్టమ్స్ ఏమైనా వచ్చినా అలా తీసి పారేస్తారు, దీని వల్లనో దాని వల్ల నొప్పి వచ్చిందనో. వర్కింగ్ పీపుల్ అనుకుంటే రెండు పనులు ఉంటాయి. హైయెస్ట్ ఇన్సిడెన్స్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సరే ఉంటుంది. ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ అవన్నీ మళ్ళీ దే ఆర్ మోర్ కామన్ ఇన్ ఎల్డర్లీ విమెన్. బేసిక్గా ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది అంటే బ్రెస్ట్ క్యాన్సర్. మీది రావడానికి ఏంటి కారణాలు ఏంటి? ఒబేసిటీ, పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ, సంతానలేమి. ఓకే, దట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఫ్యాటీ ఫుడ్ తీసుకుని ఒబేసిటీ ఉండి, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, స్మోకింగ్, ఓకే, హై రెడ్ మీట్ కంటెంట్ అండ్ ఆల్ దట్, ఇవన్నీ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సర్వైకల్కి వ్యాక్సిన్ ఉంది కదా, ఇది ఎంతవరకు పనిచేస్తుంది? సో ఏంటంటే 9 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి వ్యాక్సిన్ అనేది వేస్తే, మనం 14 లోపు వేస్తే 2 డోసులు ఇవ్వాలండి. 14 పైన వేస్తే 3 డోసులు. సో ఏంటంటే అట్లీస్ట్ 90% ఆడపిల్లలకి అయితే WHO ఏమన్నమాట, మనకి నోటి పూతలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు సో కన్సర్న్ అది. వాళ్ళు అనుకుంటారు ఒత్తి స్మోకర్సే, మేము స్మోకింగ్ చెయ్యము అంటారు. మరి గుట్కా తింటారా అంటే అవును తింటాము అంటారు. ఈ లంప్స్ ఎలా తెలుస్తుంది మేడం ఉంది? లంప్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్ 18 years 17 years ఎవ్రీ ఉమెన్ వాళ్ళ బ్రెస్ట్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ once a month చేసుకోవాలి. ఫర్టిలిటీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఓవేరియన్ క్యాన్సర్? కానీ ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళలో అవి యంగర్ ఏజెస్లో ఇన్ దేర్ 40s వీ కెన్ సీ దెమ్ అనమాట. ఇన్వాల్వ్డ్ ఓవరీ తీస్తాం, ఆపోజిట్ ఓవరీ బయోప్సీ చేస్తాం. బట్ వీ ఇన్సిస్ట్ దట్ ద పేషెంట్ కంప్లీట్ దేర్ ఫ్యామిలీ ఎర్లీ. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ IVF తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళలో వీ సీ సర్టన్, నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ డ్రాస్టికలీ హై, బట్ దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ మ్యాలిగ్నెన్సీస్ వాళ్ళలో. బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాము, మగవాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రేరే బట్ స్టిల్ వస్తాయి కదా. ఏంటి డిఫరెన్స్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో, ఏంటి డిఫరెన్స్? వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ టిష్యూ తక్కువ కాబట్టి వెనకాల టిష్యూని ముందు టిష్యూని ఇన్వాల్వ్ అయి చేసే ఇఫ్ దే వెయిట్ లాంగర్. మెన్లో అనదర్ వెరీ ఈజీ స్క్రీనింగ్ టెస్ట్ సీరం PSA అనమాట, ప్రాస్టేట్ క్యాన్సర్కి. మదర్ BRCA1 పాజిటివ్ కానీ BRCA2 పాజిటివ్ అనుకోండి, వాళ్ళ అబ్బాయికి బ్రెస్ట్ అండ్ ప్రాస్టేట్ కూడా రిస్క్ ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి అవి చెప్పండి. ఇప్పుడు somebody is used to smoking and all that, even women are smoking nowadays. First thing is that should be stopped. ఎందుకంటారు మేము ఏమైనా చెప్పగలరా? ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? అన్నిట్లో ఈక్వాలిటీ అనుకుని పనికి వాళ్ళ నాటిలో ఈక్వాలిటీ చూసుకుంటున్నారేమో అని నా ఫీలింగ్. దూరపు కొండలు నునుపులాగా వాళ్ళు మనల్ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు, యోగా అని, మెడిటేషన్ అను, లేకపోతే స్పిరిచువాలిటీ. రివర్స్లో మనం వీ థింక్ ఇట్ ఇస్ గ్రేట్ టు బిహేవ్ లైక్ దెమ్. దట్ ఈస్ అ సాడ్ స్టేట్. మనం యూరోప్లో చాలా చూస్తాం, వాళ్ళు చంకలో పిల్లని పెట్టుకొని ఆవిడ స్మోక్ చేస్తూ ఉంటుంది. ఎంత చిన్న పిల్లని ఎక్స్పోజ్ చేస్తున్నారు మీరు? హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్గా చెక్ చేస్తారు, అందులో క్యాన్సర్ తెలుసుకోవడం ఛాన్సెస్ లేవా? బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవడం ఇస్ ఓకే, CBP చేయించుకోవడం ఇస్ ఓకే, ఎందుకంటే CBPతో కూడా మనకు కొన్ని తెలిసిపోతాయి. ఓకే, బట్ వాట్ ఈస్ మోర్ నెసెసరీ, మోస్ట్ కామన్వి స్క్రీన్ చేయాలి. లైక్ ఐ సెడ్, మ్యామో చేయించుకోవాలి, ప్యాప్స్మియర్ చేయాలి. ఫీడింగ్ ఇస్తే మంచిది, పిల్లలకి క్యాన్సర్స్ రావు, బ్రెస్ట్ క్యాన్సర్స్ రావు అంటారు. మరి వాళ్ళకి తర్వాత ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ప్రొటెక్టివ్ కానీ ఇట్ విల్ టోటలీ ప్రివెంట్ అని లేదు. ఓకే, ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రొటెక్టివ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. బాగున్నారా మేడం? ఐఎమ్ గుడ్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఇవాళ మనం 50 years బిలో మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం మేడం. షూర్. అసలు మహిళలు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు, ఫ్యామిలీ మంచిగా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను అనేది బేసిక్ థాట్ అనమాట. ఎవరికైనా సరే ఒక గృహిణిగా ఆలోచించి చెప్తున్నాను నేను, అంతే కదా మేడం? సో ఇప్పుడు వాళ్ళకి ఏది సిమ్టమ్స్ ఫీల్ అయితే మీ దగ్గరకు వస్తుంటారు, జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరైనా విమెన్ మహిళలు ఏ సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు, ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు? సో 50 లోపు అంటే 40s 30s ఏంటంటే ఇన్ జనరల్ ఒక ధీమా, మాకేం అవుద్దిలే, అసలు ఈ ఏజ్లో అంత కామన్ కాదు కదా అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఏదన్నా సిమ్టమ్ ఉన్నా పని ఎక్కువ అయిందనో, అలసిపోయామనో
అని జనరల్ ఇది. ఎందుకంటే మనకు డౌట్ అంటే క్యాన్సర్ అవ్వచ్చు అనే డౌట్ చాలా తక్కువగా ఉంటుంది ఇన్ జనరల్ పాపులేషన్లో. సిమ్టమ్స్ ఏమైనా వచ్చినా అలా తీసి పారేస్తారు, ఏదో దీనివల్లనో దానివల్ల నొప్పి వచ్చిందనో అలా అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఏజ్లో, పిల్లలు చిన్నగా ఉండటం వల్ల, అంటే 40s 30s. ఈవెన్ ఒక గృహిణి అవ్వనివ్వండి, గృహిణికి ఇంట్లో పనులతో సరిపోద్ది. వర్కింగ్ పీపుల్ అనుకుంటే రెండు పనులు ఉంటాయి. సో మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవడం అనేది చాలా తక్కువ అయిపోద్ది. అవును. సిమ్టమ్స్ కానీ ఒకవేళ ఫస్ట్ సిమ్టమ్స్ ముందు ఏవేవి ఎక్కువ కామన్గా ఉంటాయి. ఇన్ జనరల్ క్యాన్సర్ అనేది ఈజ్ యూజువలీ అ డిజీజ్ ఆఫ్ ది ఓల్డర్ ఏజ్. ఎక్కువ శాతం 50 ఏళ్ళు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్స్, కొన్ని రకాలు మాత్రం యంగర్ ఏజెస్లో ఉండొచ్చు. ఓకే. సో ఎవరిలో చిన్న వయసులో ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జన్యుపరంగా వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ అనేవి తక్కువ వయసు వారిలో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే బిలో 50 ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. ఓకే. మనం తల్లి నుంచి సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి, తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా, లేకపోతే వీళ్ళలో వీళ్ళదే ఫస్ట్ మ్యూటేషన్ అయినా. సో అలా అంటే వాళ్ళ బిఫోర్ జనరేషన్స్ ఎవరికి ఉండవు. అది కొంతమందిలో అలా ఉండొచ్చు అనమాట. దే కెన్ బి ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ దట్ మ్యూటేషన్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. సో అన్ని క్యాన్సర్స్ మనం కలిపి తీసుకుంటే 5 నుంచి 10% లోపే ఈ వంశపరంగా వచ్చేవి. ఓకే. మెజారిటీ అంటే చాలా మటుకు వంశపరంపరంగా కాదు, స్పొరాడిక్ అంటాం. సో తక్కువ శాతమే మనకి ఇట్లా వంశపారంపరంగా వస్తాయి. ఓకే. సో అలా కొన్ని నోన్ సిండ్రోమ్స్ ఉన్నాయండి ఎవరిలో అయితే వి విల్ సస్పెక్ట్ అనేది. ఆ ఏజ్ గ్రూప్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మోస్ట్ కామన్ బిలో 50 తీసుకున్నాం అనుకోండి, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. మామూలుగా కూడా ఓవరాల్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సరే ఉంటుంది. ఈ యంగర్ ఏజ్లో బిలో 50 కూడా అదే మోస్ట్ కామన్. దెన్ సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తాం బిలో 50. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్స్, వి సీ ఈవెన్ థైరాయిడ్ క్యాన్సర్స్. ఈ ఫెమిలియల్ రిస్క్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కోలానిక్ క్యాన్సర్స్ చూడొచ్చు మనం. కోలానిక్ క్యాన్సర్స్, తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ స్టమక్ క్యాన్సర్స్, ఓకే, ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే. ఓకే. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ అవన్నీ మళ్ళీ దే ఆర్ మోర్ కామన్ ఇన్ ఎల్డర్లీ విమెన్ ఆఫ్టర్ 60 years of age. కానీ ఏదన్నా ఇట్లా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న ఇది మ్యూటేషన్స్ ఉన్న యంగర్ ఏజెస్లో ఉంటాయి. సో అయితే ఇప్పుడు బేసిక్గా ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది అంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. ఏది ఎఫెక్ట్ చూపిస్తుంది మేడం ఇది రావడానికి? ఏంటి కారణాలు ఏంటి? సో రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఏ ఏజ్లో అయినా బ్రెస్ట్ క్యాన్సర్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయండి. సో మనం హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటే మనం ఫస్ట్ జెనెటిక్ని పక్కన పెట్టేసాం కదా, 5 నుంచి 10% అని చెప్పాం. సో దానికి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయన్నమాట. P10 BRCA1 and 2 మ్యూటేషన్స్ అని, P10 మ్యూటేషన్స్ అని, PALB2 మ్యూటేషన్స్ అని, చెక్ మ్యూటేషన్స్, అవన్నీ జన్యుపరమైన లోపాల వల్ల వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ ఇన్ విమెన్, ఓకే, ఒబేసిటీ, పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ, అడాలసెన్స్లో బాగా ఒబేసిటీ, నల్లిపారిటీ అంటే సంతానలేమి, ఓకే, దట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. దే ఆర్ అట్ రిస్క్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫుల్ టర్మ్ డెలివరీ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 35 years, అదొక నోన్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. ప్రయర్ రేడియేషన్ ఇన్ చైల్డ్హుడ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ వచ్చి వాళ్ళకి రేడియేషన్ అవి ఇస్తాం కదా, దట్ ఈస్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే చిన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న పెద్ద అయ్యాక ఛాన్సెస్ రేడియేషన్ ఇచ్చుంటే, చెస్ట్ కి రేడియేషన్ ఇచ్చుంటే ఆ టైంలో వాట్ ఎవర్ ట్రీట్మెంట్ లింఫోమాస్ కొన్ని వాటిలో అవసరం పడవచ్చు. ఓకే. సో దే విల్ బి అట్ రిస్క్ అనమాట. ఓకే. ఆల్ దీస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ హై ఫ్యాట్ ఫుడ్. మన లైఫ్ స్టైల్ అనుకుంటే లైఫ్ స్టైల్ కి తీసుకుంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకుని ఒబేసిటీ ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్స్, స్మోకింగ్, ఓకే, హై రెడ్ మీట్ కంటెంట్ అండ్ ఆల్ దట్, ఇవన్నీ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. అండ్ వెస్ట్లో దే ఆర్ మోర్ కామన్ బికాస్ విమెన్ స్మోకర్స్ ఆర్ మోర్. అంటే ఇప్పుడు passive స్మోకింగ్ జరిగినా కూడా ఛాన్సెస్ ఉంటాయి. Yes. If the husband or the brother or the grandfather is smoking in the house, passive smoking also will affect them అండి, because they're inhaling the same thing. Because అంటే నేను విన్నది ఏంటంటే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అలా వీళ్ళకి ఎక్కువగా అని కాదు, బట్ passive smoking they'll have the same thing. ఎవరైనా is smoking in the same room, right. Definitely.
ఇంకొకటి మేడం, సర్వైకల్ క్యాన్సర్ అని కూడా అన్నారు కదా, సర్వైకల్కి వ్యాక్సిన్ ఉంది కదా, ఇది ఎంతవరకు పనిచేస్తుంది? సో అండి, around 90 to 95% of the cervical cancers are because of human papilloma virus అనమాట. It is a sexually transmitted virus ఇది. So you're 90 to 95% అంటే you're getting a good amount of protection if you're taking this vaccine. HPV vaccine తీసుకుంటే around 90% it's covered. But you should take it before the first sexual exposure. ఓకే, బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ యూ షుడ్ హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్. అంటే ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఏంటంటే 9 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి వ్యాక్సిన్ అనేది వేస్తే, మనం 14 లోపు వేస్తే 2 డోసులు ఇవ్వాలండి, 14 పైన వేస్తే 3 డోసులు. సో ఏంటంటే అట్లీస్ట్ 90% ఆడపిల్లలకి WHO ఏమన్నమాట, హౌ టు ఇరాడికేట్ సర్వైకల్ క్యాన్సర్ అని. బికాస్ ఇట్స్ వన్ థింగ్ విచ్ కెన్, అంటే మనకి ఒక వ్యాక్సిన్ ఉంది, దానికి స్క్రీనింగ్ కూడా ఈజీ. స్క్రీనింగ్ ఏముంది, ప్యాప్స్మియర్తో స్క్రీనింగ్ అయిపోతుంది. సో 90% ఆడపిల్లల్ని మనము వాళ్ళ టీన్స్లోనే వ్యాక్సినేషన్ అయిపోవాలని, 15-16 వ్యాక్సినేషన్ అయిపోవాలి. ఇంకొక ఏమంటే అట్లీస్ట్ 70% ఆడవాళ్ళని 35 yearsకి 45 yearsకి అట్లీస్ట్ ప్యాప్స్మియర్స్ చేయాలని. 90% షుడ్ బి, మనము ఎర్లీ ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అని వస్తాయన్నమాట, వాటిని ట్రీట్ చేయగలగాలని. ఓకే, సో లైక్ దిస్ వీ షుడ్ బి ఏబుల్ టు ఇరాడికేట్ ఇట్ అని. ఓకే, అంటే ప్రీ క్యాన్సరస్ లీషన్స్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ విషయంలోనేనా? లేదండి, ప్రీ క్యాన్సరస్ లీషన్స్ చాలా క్యాన్సర్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో అని పట్టచ్చు. సో ఇప్పుడు నాలికి వచ్చామనుకోండి, టంగ్, మనకి స్క్రీనింగ్ కి చాలా ఈజీ ప్లేసెస్ ఏంటి, నోరు తెరిచి చూడొచ్చు, టెస్ట్ ఏం అవసరం లేదు కదా. నోటి క్యాన్సర్లు అట్లాగా జస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ తో మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి సర్విక్స్. సర్విక్స్ ఇస్ ఆల్సో వెరీ, అంటే యూ ఈజీలీ దానికి యూ కెన్ జస్ట్ గో టు అ గైనకాలజిస్ట్, ఆర్ మన గవర్నమెంట్ ఇస్ యాక్చువల్లీ ట్రైనింగ్ దీస్ ఆశా వర్కర్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్మియర్స్ తీసుకోవడానికి. ఇంకొక వెరీ ఈజీలీ స్క్రీన్ చేయడానికి ఏంటంటే బ్రెస్ట్. The patient can open their mouth to see if there's any lesion on the tongue. They can go to a health worker or a doctor just to see. No basic investigation. సో నోటికి వచ్చింది అనుకోండి, ఎర్రగా పూతలాగా ఉండటం, తెల్లగా దాన్ని ఎరిథ్రోప్లేకియా అంటాం అనమాట. ఓకే, రెడ్ కలర్, ఎరిథ్రో మీన్స్ రెడ్, సో రెడ్ ప్లేక్స్ ఆర్ ప్యాచెస్ ఆన్ ద టంగ్ అంటాం. ఇంకొకటి లూకోప్లేకియా అని, తెల్ల మచ్చల్లాగా ఉంటాయి కొంతమందికి, అవి తుడవలేమన్నమాట. సో లూకోప్లేకియా అనేది కూడా ఒక ప్రీ క్యాన్సరస్ లీషన్. ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ కాదండి, నో రెడ్, ఎరిథ్రో ఇస్ రెడ్ అన్నమాట. రైట్, లూకోప్లేకియా ఇస్ లైక్ అ వైట్ ప్యాచ్. ఓకే, సో వైట్ ప్యాచ్ ఆన్ ద టంగ్, రెడ్ ప్యాచ్ ఆన్ ద టంగ్, ఓకే, స్మాల్ అల్సర్. ఓకే, సో ఇవన్నీ దీస్ లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం. ఇట్లాంటి వాళ్ళని వి ప్రిఫర్ టు స్క్రీన్. దాని లొకేషన్ని బట్టి కూడా వీ ఆల్వేస్ టేక్ బయాప్సీస్. సపోజ్ అండర్ సర్ఫేస్ ఆఫ్ ద టంగ్లో ఉన్న ఎక్కడన్నా సైజెస్ మోర్, వీ విల్ టేక్ బయాప్సీస్ టు రూల్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ క్యాన్సర్. ఓకే, సేమ్ థింగ్ విత్ అదే సర్విక్స్ అనుకోండి, సర్విక్స్లో కూడా అంతే, ప్యాప్ స్మియర్స్ తీసి ఏమైనా ఇన్ఫ్లమేటరీ స్మియర్, సివియర్ ఇన్ఫ్లమేషన్ అట్లా వస్తే వీ ప్రిఫర్ టు ట్రీట్ అండ్ అగైన్ స్క్రీన్ దెమ్. ఓకే, సో మళ్ళీ ఇది ప్రీ ఇన్వేసివ్ లీషన్స్ CIN 1, 2, 3 అని అంటాం. సో బేస్డ్ ఆన్ వాట్ ఇట్ ఇస్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రీ ఇన్వేసివ్లో ట్రీట్ చేస్తే ఏంటంటే, ప్రీ ఇన్వేసివ్ నుంచి ఇన్వేసివ్, అదే రిస్క్ ఫ్యాక్ట్, మన ఒక స్టేజ్ 0 అని ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే హై రిస్క్ లీషన్స్ అంటాం. ఆ హై రిస్క్ లీషన్స్ నుంచి స్టేజ్ 0కి వస్తుంది. ఈ స్టేజ్ 0 నుంచి స్టేజ్ 1కి వెళ్ళటానికి చాలా టైం పట్టుద్ది అనమాట. ఇట్ విల్ టేక్ అ లాంగ్ గ్యాప్, ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు రీచ్ దట్ స్టేజ్ 1. ఇప్పుడు బ్రెస్ట్కి వచ్చింది అనుకోండి, సో మనం ఎయిమ్ ఇన్ బ్రెస్ట్ ఆర్ ఇన్ ఎనీ స్క్రీనింగ్ ఇస్ టు క్యాచ్ ఎర్లీ లీషన్. ఎందుకు మనం ఎర్లీ లీషన్ పట్టుకోవాలనుకుంటున్నాం, మనకు అవసరం పడే ట్రీట్మెంట్, సపోజ్ స్టేజ్ 1లో మనకి 2 రకాల ట్రీట్మెంట్ అవసరం అనుకోండి, స్టేజ్ 0లో ప్రాబబ్లీ ఓన్లీ విత్ 1 కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇట్స్ డన్. అంటే విత్ లెస్ ట్రీట్మెంట్ ఇట్ కెన్ బి ట్యాకిల్డ్. సెకండ్ థింగ్ ఇస్, మన సర్వైవల్ అనేది, అవుట్కమ్స్ అనేవి బాగా బెటర్గా ఉంటాయి ఇఫ్ యు ఆర్ క్యాచింగ్ దెమ్ ఇన్ స్టేజ్ 0 ఆర్ దిస్ ప్రీ ఇన్వేసివ్ విధిలో యూ కెన్ స్క్రీన్ దెమ్, ఆర్ స్టేజ్ 0లో ట్రీట్ చేస్తే అవుట్కమ్స్ చాలా బాగుంటాయి కంపేర్డ్ టు అది స్టేజ్ 3కో వెళ్ళిపోయి అప్పుడు ఏం చేయలేదు. అప్పుడు అంటే
మనము 100% క్యూర్ రేట్స్ అని మాట్లాడలేం. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్. ఇదైతే గ్యారంటీ అని చెప్పగలరు, అదేమో చెప్పలేము. ఎందుకంటే యూ కెనాట్ సే వన్స్ ఇట్ హెస్ రీచ్డ్ సర్టన్ స్టేజ్. ఇప్పుడు స్టేజ్ 2 స్టేజ్ 3లో 100 అనం. Maybe we will say 90 to 95, but we will not say not in stage 3, but stage 1 and 2 kuda, depending on what type it is and all that. Yes. You will never say that it is it's totally you cannot say that. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు మీరు లీజన్స్ అన్నారు చూడండి, మనకి నోటి పూతలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు సో కన్సర్న్ ఏనా అది? అందరికి అంటే మనము వీ షుడ్ సీ అండి, దెర్ ఆర్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. ప్రతి నోటి పూట ఇప్పుడు చిన్నగా మనకు స్ట్రెస్ అల్సర్స్ అవన్నీ వస్తాయి, దానికి వరీ కావక్కర్లేదు. పర్సిస్టెంట్ ఎలా తెలుస్తుంది? యూ షుడ్ గో టు యువర్ డాక్టర్, దే విల్ టెల్ అన్నమాట. సో ఇఫ్ ఇట్ ఇస్ కంటిన్యూస్ అండ్ ఇట్స్ నాట్ లెటింగ్ ఇట్, కొంతమందికి ఓరల్ సబ్మ్యూకోసల్ ఫైబ్రోసిస్ అంటాం అనమాట, నోరు తెరుచుకోకుండా వాళ్ళు ఏ తిన్నా కొంచెం మంటలాగా అనిపించడం. సో ఎవరు హూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అంటే టొబాకో. వాళ్ళు అనుకుంటారు ఒత్తి స్మోకర్సే మేము స్మోకింగ్ చేయము అంటారు. మరి గుట్కా తింటారా అంటే అవును తింటాము అంటారు. టొబాకో అనేది స్మోక్లెస్ ఫామ్లో అయినా స్మోకింగ్ ఫామ్లో అయినా ఇట్స్ ద సేమ్ అండి. నవ్వులుతారు, టొబాకో లీవ్స్ తింటారు, గుట్కా తింటారు, చున్నా, ఆల్ దీస్ అవన్నీ, ఆల్ దట్ జర్దా, ఆల్ దీస్ ఆర్ they're all going to increase our risk అన్నమాట. సో అదేంటంటే మనము అది తిన్నప్పుడు స్మోక్ చేసినప్పుడు అది ఎక్కడెక్కడైతే దాన్ని మనకి మన ఓరల్ క్యావిటీలో కానీ ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్ ఎక్స్పోజ్ అయిన వాటిలన్నిటిలో చేంజెస్ వస్తాయి. దీన్ని మేము ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాం. ఓకే. సో వాళ్ళు ఇంకా వచ్చాక కూడా ఆపలేదు అనుకోండి, కొంతమంది వచ్చాక కూడా ఆపరు. they'll continue to have that risk. they'll continue to have it. అంటే ఏంటంటే ఇప్పుడు 1 month లో స్టాప్ చేస్తే the risk will never come down to 0 in a month. Already changes, if they are there, precancerous changes are there, you cannot suddenly make it 0. So those kind of people should be even more careful when they get any ulcers, patches, redness and all that. ప్రతి చిన్న అల్సర్ క్యాన్సర్ అని నేను చెప్పట్లేదు. అట్లాగే యంగ్ విమెన్ లో కూడా ఎక్కువ మేము చూసేది బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ బ్రెస్ట్ డిసీజ్. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. అంటే ఒక ఆంకాలజిస్ట్ దగ్గరకో బ్రెస్ట్ సపోజ్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దగ్గరకో, దే విల్ టెల్ యూ. మనకి యంగర్ ఏజెస్ లో ఎక్కువ వచ్చేవి నాన్ క్యాన్సరస్ బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ కూడా. ఒక సర్టన్ ఏజ్ తర్వాత, ఎస్పెషలీ మెనోపాజ్ తర్వాత బ్రెస్ట్ లంప్తో కానీ నిప్పుల్ డిశ్చార్జ్తో కూడా వస్తారు. వీ ఆల్వేస్ సస్పిషన్తో, ఎస్పెషలీ సింగిల్ డక్ట్ బ్లడ్ స్టెయిన్ నిప్పుల్ డిశ్చార్జ్ వీటిలో వస్తే మనం విల్ బీ సస్పిషియస్. బిలో 50 అన్నారు కదా, సో బిలో 50 వాళ్ళలో ఏంటంటే చాలామంది they'll think పెయిన్లెస్ లంప్ కదా, నథింగ్ టు డూ, ఓకే, ఆర్ సర్లే వెయిట్ చేద్దాం టిల్ ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్, ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ అన్లైక్లీ ఈ ఏజ్లో నాకు రావడం అనేది, దట్స్ నాట్ ద థింగ్. సో వెస్ట్తో కంపేర్ చేస్తే, అంటే ఈ అమెరికన్స్ తోటి యూరోపియన్స్ తోటి మనకి కొంచెం ఒక 10 years ముందే ఉంటుంది. వాళ్ళలో స్మోకర్స్ అవన్నీ ఎక్కువ ఉంటారు, అండ్ ఆల్ దేర్ లైఫ్ స్టైల్స్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ అట్లీస్ట్ ది ఇండియన్ విమెన్. బట్ స్టిల్ వీ గెట్ అ 10 years లిటిల్ ఎర్లియర్ అంటే చూసుకుంటే కంపేర్డ్ టు దెమ్. We do see in late 40s and all breast cancers. యంగర్ ఏజెస్లో ఇంకా మీకు చెప్పినట్టు జన్యుపరంగా ఉంటే ఈ BRCA 1 and 2 పాజిటివ్ వాళ్ళలో యంగర్ ఏజెస్లో చూస్తాం. ఐఎమ్ నాట్ సేయింగ్ చూస్తాం, 20s లో 30s లో కూడా చూస్తాం, కానీ తక్కువ శాతం చూస్తాం. మనం 100 మందిని తీసుకున్నాం అనుకోండి, 50% విల్ బీ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 ఓన్లీ. ఓకే, దే విల్ బీ అరౌండ్ 20 to 30% బిట్వీన్ 40 and 50. 30 to 40లో ఒక 10% అలా ఉంటారేమో, అంటే మనం అట్లా డివైడ్ చేసుకుంటే. లెస్ దాన్ 30 వెరీ స్మాల్ పర్సంటేజ్, అరౌండ్ 5% or so. Majority are then, but then again in 40 to 50 age group also we'll see. ఈ లంప్స్ ఎలా తెలుస్తుంది మేడం ఉంది? లంప్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్ 18 years or 17 years ఎవ్రీ ఉమెన్ వాళ్ళ బ్రెస్ట్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ once a month చేసుకోవాలి. ఆ టైంలో ఏదో మనకు లంప్స్ వస్తాయని కాదు, జస్ట్ టు నో
నార్మల్ బ్రెస్ట్ ఎలా ఉంటుంది, యూ షుడ్ నో మన నార్మల్ బ్రెస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఆఫ్టర్ ద పీరియడ్ చూసుకోవాలి ఎప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఓకే. ఏమాత్రం స్కిన్ చేంజెస్ ఉన్నా లేకపోతే ఒక చోట లంప్ లాగా ఎప్పుడు ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్తో చూసుకోవాలి. ఇట్లా నొక్కి కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్తో ఇలా చూసుకోవాలన్నమాట. ఓకే. సర్క్యులర్ మోషన్స్ లేకపోతే ఇలా చూసుకోవాలి. ఓకే. నిప్పిల్ డిశ్చార్జ్ వస్తున్నా, ఓకే, మళ్ళీ అన్ని నిప్పిల్ డిశ్చార్జెస్ అబ్నార్మల్ కాదు. సింగిల్ డార్క్ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ అట్లా ఏమైనా ఉన్నా, లంప్ ఏమైనా ఉన్నా, స్కిన్లో చేంజెస్ ఉన్నా, స్కిన్ కొంచెం లోపలికి లాగినట్టు ఉన్నట్టు అనిపించవచ్చు, లేకపోతే నారింజ తొక్క ఉంటుంది కదా, ఆరెంజ్ పీల్ అపియరెన్స్, ఇట్లా డాట్స్ డాట్స్ వస్తాయి అన్నమాట. లంప్ తెలియకపోవచ్చు బట్ స్కిన్ తిక్కినయ్యి అట్లా నారింజ తొక్కలాగా ఆరెంజ్ పీల్ అపియరెన్స్ వస్తుంది స్కిన్కి. యా, దట్ ఈస్ ఆల్సో అ ప్రెజెంటేషన్ అనమాట. సమ్ పీపుల్ మైట్ నాట్ ఫీల్ అ లంప్. అసలు లంప్ అనేది లేకుండా అలా రావచ్చు. ఓకే. ఓకే. బట్ సైన్స్ అయితే తెలుస్తాయి, తెలిసిపోతాయి. అంటే మనం నార్మల్గా స్నానం చేసినప్పుడు చూసుకోవచ్చండి ఆల్ దీస్ థింగ్స్. యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, దెన్ ఇవన్నీ చేంజెస్, ఎనీ ఆఫ్ దీస్ ఇస్ అబ్నార్మల్. అండ్ ఇఫ్ ఎనీ ఉమెన్ హ్యాస్ అ బ్రెస్ట్ లంప్, షీ మస్ట్ బీ సీన్ బై అ డాక్టర్ అనమాట. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత బేస్డ్ ఆన్ ది ఏజ్ మ్యామోగ్రామ్ విత్ అల్ట్రాసౌండ్, బేస్డ్ ఆన్ ది ఏజ్ అనమాట. వెరీ యంగ్ అయితే జస్ట్ అల్ట్రాసౌండ్ షుడ్ బి ఫైన్. After a certain age, we'll recommend in their 40s, above 45, we'll ask for a mammogram. Okay. And then a biopsy, needle test. Okay. Needle test, core needle test or core needle biopsy anamata. Mundu FNACs అని చేసేవాళ్ళు, now we don't depend on FNACs, core needle biopsies. So దాన్ని బట్టి we'll decide. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం అనమాట బ్రెస్ట్ క్యాన్సర్స్లో. దిస్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టార్టింగ్ ఎనీ ట్రీట్మెంట్. నా ఓవేరియన్ క్యాన్సర్ గురించి అడుగుతాను మేడం. ఇది ఫర్టిలిటీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఓవేరియన్ క్యాన్సర్? ఓవేరియన్ క్యాన్సర్ ఏజ్ని బట్టి ఓవేరియన్ ట్యూమర్స్ని డివైడ్ చేస్తాం అనమాట. లైక్ ఐ సెడ్, మెజారిటీ అబౌవ్ 60 చూస్తాం ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే. కానీ యంగర్ ఏజెస్లో 20sలో లేట్ టీన్స్లో వచ్చే కొన్ని ఓవేరియన్ ట్యూమర్స్ ఉన్నాయి. ఓకే. వి కాల్ దెమ్ జర్మ్ సెల్ ట్యూమర్స్ అనమాట. జర్మ్ సెల్ ట్యూమర్స్ ఆఫ్ ది ఓవరీ. సో మగవాళ్ళలో కూడా దేస్ అ కౌంటర్ పార్ట్ ఫర్ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ దోస్ యంగర్. అట్లానే ఆడవాళ్ళలో ఓవేరియన్ ట్యూమర్స్ ఉంటాయన్నమాట, విచ్ ఆర్ సీన్ ఇన్ ద ప్రైమ్ రిప్రొడక్టివ్ గ్రూప్. ఓకే. సో ఇఫ్ ద డిజీజ్ ఇస్ లిమిటెడ్ టు ది ఓవరీ, మనం ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీయే చేస్తాం వాళ్ళలో. రైట్. ఓకే. బట్ కొంతమంది ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ మనం ఎక్కువ 60 అబవ్, ఇది జర్మ్ సెల్ ట్యూమర్స్, యంగర్ ఏజ్ గ్రూప్స్లో చూసేవన్నీ వి సీ జర్మ్ సెల్ ట్యూమర్స్. బట్ ఈ BRCA 1 and 2 పాజిటివ్ అనేవాళ్ళు, దే కెన్ గెట్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్ అంటాం, ద వన్స్ దట్ వి సీ అబవ్ 60. కానీ ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళలో అవి యంగర్ ఏజెస్లో ఇన్ దేర్ 40s వీ కెన్ సీ దెమ్ అనమాట. early 40sలో they can end up with ovarian cancers. So if they would have completed their childbearing by that age, well and good. Okay. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దేర్ ఓవేరియన్ క్యాన్సర్స్ మనకి కొంచెం లేట్గానే డయాగ్నోస్ అవుతాయి, సిమ్టమ్స్ ఉండవు. అవును. పెయిన్ కూడా తెలీదు, పెయిన్ అవన్నీ ఉండవు, మచ్ లేటర్ తెలుస్తాయి, ఎస్పెషలీ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్. కొన్ని ఒత్తి ట్యూమర్, ఈ బార్డర్ లైన్ ట్యూమర్స్ కానీ ఈ నేను జర్మ్ సెల్ ట్యూమర్స్ అన్నాను కదా, అవి స్వెల్లింగ్తో ఒత్తి ఓవరీకి లిమిట్ అయ్యి పెయిన్తో వాటితో తెలుస్తాయి, ద వన్స్ ఇన్ ద యంగర్ ఏజెస్. సో ఇవి అన్నిటిలో ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ అనేది కొన్నిసార్లు కుదరకపోవచ్చు ఇఫ్ దే ఆర్ ఇన్ అ మచ్ అడ్వాన్స్ స్టేజ్. ఓకే. ఎర్లీ స్టేజ్లో ఒకవేళ డయాగ్నోస్ అయింది అనుకోండి, అంటే ఒత్తి లిమిటెడ్ టు ఓవరీ, విల్ ట్రై టు ప్రిజర్వ్. ఇన్వాల్వ్డ్ ఓవరీ ఎట్లాగూ తీయాల్సి ఉంటుంది. ఓకే. ఎపిథీలియల్ ట్యూమర్స్లో అయినా ఇన్వాల్వ్డ్ ఓవరీ తీస్తాం, ఆపోజిట్ ఓవరీ బయాప్సీ చేస్తాం. బట్ వీ ఇన్సిస్ట్ దట్ ద పేషెంట్ కంప్లీట్ దేర్ ఫ్యామిలీ ఎర్లీ, బికాస్ తర్వాత కంప్లీషన్ సర్జరీ అవసరం పడుతుంది వాళ్ళకి. ఈ మధ్య అంటే మళ్ళీ అంటే చాలా మంది కోపం వస్తుంది, కానీ ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగిపోవాలి. సెటిల్ అవ్వాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, సంపాదించాలి, తర్వాత ప్లాన్ చేయాలి. దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ టు హ్యావింగ్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు మోడర్నిటీ అని వీఆర్ చేంజింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ది ఫస్ట్ థింగ్ ఇస్ మన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ విల్ ఇంక్రీస్. యాజ్ ఇట్ ఈస్, ఇట్స్ ఆన్ అ రైస్. ఓకే. ద మోర్ వి పోస్ట్పోన్ ఆఫ్టర్ 35, you're going first is that
to be able to conceive will be an issue. అవును. Okay, we'll have to use many assisted reproductive techniques. ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ IVF తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళలో we see certain, not saying that it is drastically high, but there is a risk of ovarian malignancies వాళ్ళలో, మల్టిపుల్ సైకిల్స్ తీసుకునే వాళ్ళలో. ఓకే ఓకే. That is a small risk is definitely there. ఓసారి ఫెయిల్ అయిందని మళ్ళీ ట్రై మళ్ళీ చేసి repeat it. I wouldn't say that it is very high, there is, but can be a second thing. It is established that if the mother is above a certain age, the defects that the child can have, వాళ్ళలో జన్యుపరమైన డిఫెక్ట్స్, డౌన్ సిండ్రోమ్స్ అవన్నీ పెరుగుతాయి. All these are there, but whatever suits each one. అంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా సెంటర్స్, IVF సెంటర్స్ ఎన్ని పెరిగిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. దట్స్ అది ఏమంటారు, మోడర్నిటీ, ఇంక్రీస్డ్ లైఫ్ స్టైల్ ఇవి కూడా దట్స్ ఎఫెక్టింగ్ డెఫినెట్లీ. అది ఇట్లాగా ఎస్పెషలీ ఈ రిస్క్, ఈ మనం నోన్ BRCA 1 and 2 అని ఉంటారు కదా, మనకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, మదర్ హ్యాడ్ అండ్ నౌ ద డాటర్కి స్క్రీనింగ్ చేశారు, వి టెల్ దెమ్ ఫినిష్ యువర్ ఫ్యామిలీ ఫాస్ట్. ఎందుకు అంటే వాళ్ళలో ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ చేస్తాం. ఓకే. ప్రొఫైలాక్టిక్ అంటే ఇట్లా నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు జబ్బు రాకముందరే టు రెడ్యూస్ ద రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అంటాం. ఓకే. ది ఓవరీస్ ఆర్ రిమూవ్డ్ ఇన్ దెమ్. లేదు మ్యామ్, ఒక పాయింట్ అంటే ఇప్పుడు మీరు డయాగ్నోస్ చేసి ఎస్ షీ హ్యాస్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత యూ ఆస్క్ దెమ్ టు కంప్లీట్ దేర్ ఫ్యామిలీ, అంతేనా? నో ఇట్ టూ సెపరేట్ థింగ్స్. ఇప్పుడు మనకి అది నేను చెప్పింది ఇందాక ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీ గురించి అడిగారు కదా, అందులో ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీ ఎప్పుడు చేయొచ్చు అంటే ఇఫ్ ఇట్ ఓవరీకే లిమిట్ అయింది అనుకోండి, సో మనం ఆ ఓవరీ ఒక్కటే తీస్తాము, ఆపోజిట్ ఓవరీ బయాప్సీ చేయటము అండ్ స్టేజింగ్ అంటాం అనమాట, పెరిటోనియల్ బయాప్సీస్ అవన్నీ చేసి ఆఫ్టర్ దట్ వి టెల్ దెమ్ యూ ఫినిష్ యువర్ చైల్డ్ బేరింగ్. ఓకే. తర్వాత యూ విల్ నీడ్ కంప్లీషన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అనమాట, యూట్రస్ ఆపోజిట్ ఓవరీ తీయటం అనేది. ఓకే ఓకే. వాళ్ళలో అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఓకే. ఇప్పుడు some people, if suppose somebody got in their early 30s wherein they want another child, they had only one child అనుకొని అట్లాంటి వాళ్ళకి that's what we do. ఓకే. but there'll be some people, ఇప్పుడు మనం జన్యుపరంగా వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయన్నాం కదా, అందులో BRCA 1 and 2 అదేంటంటే అది హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు వాళ్ళకి, ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్ అనమాట, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అవన్నీ. సో వీళ్ళలో ఏంటంటే వాళ్ళ రిస్క్ తగ్గించడానికి ప్రొఫైలాక్టిక్ సర్జరీ అని చెప్తాం అనమాట. ప్రొఫైలాక్టిక్ అంటే ఏంటి, రాకముందే మనం ఏదో చేస్తున్నాం. ఓకే ఓకే. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఛాన్సెస్ ఆర్ హై కాబట్టి, బికాస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ సీన్ ఇన్ దట్. ఇప్పుడు ఒక సిండ్రోమ్ అన్నాం అనుకోండి, అంటే ఒక లిస్ట్ ఆఫ్ జబ్బులు వాళ్ళకి రావచ్చని. ఓకే. అందులో వాట్ వుడ్ వి లైక్ టు టార్గెట్ ద మోస్ట్ కామన్ వన్స్. ఓకే ఓకే. సో ovarian cancer is also one of the things that they can have కాబట్టి మనం ovaries ని తీసేస్తాం. ఓకే. we'll remove their ovaries అన్నమాట around 40 years of age. BRCA 1 and 2 అని ఉంటాయి. సో around 40 we'll remove their ovaries to reduce their risk of getting cancer. Not only of ovarian cancer, but it also reduces the risk of breast cancer. Okay. So it will reduce the risk of breast cancer also. Right. So అట్లాంటి వాళ్ళని we'll tell them you complete your family early అని. Suppose if they want to plan children much later అనుకోండి, all this will be hindered కదా. So once you complete your family, we'll do a risk reducing removal of the ovaries, salping oophorectomy అంటూ, we'll do that. అండ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ జనరల్గా మ్యాక్సిమం స్టేజ్, థర్డ్ స్టేజ్ ఆర్ ఐ మీన్ ఎర్లీ స్టేజెస్ అయితే వచ్చేవాళ్ళు లేరు, తక్కువ కదా మేడం? డిపెండ్స్ ఆన్ ద డిజీజ్ అండి. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ మధ్య ఇప్పుడు ఏంటంటే కొంతమంది వెళ్ళి విసి బోత్ అనమాట, మిక్స్డ్ పాపులేషన్. ఓకే. స్క్రీనింగ్ చేయించుకొని మ్యామోగ్రామ్లో, లేకపోతే కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు ఏదో లంప్ తగిలిందనో అట్లాగా తొందరగా వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కొబ్బరికాయ సైజులో, ఇమాజిన్ ఒక బ్రెస్ట్లో కొబ్బరికాయ సైజ్ ట్యూమర్ ఉంటే అంతవరకు వెయిట్ చేసి రావడం. బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ దేర్. ఓకే మ్యామ్, ఇంకొకటి నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్, ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో మీరు మ్యామోగ్రామ్ అంటారు, ప్యాప్ స్మియర్స్ అంటున్నారు, ఎంతవరకు రిలయబుల్ ఇవి ఈ టెస్ట్లు అనేవి? సో మ్యామోగ్రామ్ అనేది ఏంటంటే అండి, ఇట్ ఈస్ వెరీ రిలయబుల్.
వెరీ రిలయబుల్ అనమాట. మేబీ కొన్ని ఫాల్స్ పాజిటివ్స్ ఉన్నా మనం ఎట్లాగూ బయాప్సీస్ తోటి అన్నెసెసరీ బయాప్సీస్ విత్ మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ అనేది తక్కువే, బట్ దే మైట్ బీ దేర్, బట్ దే ఆర్ లిటిల్ లో ఓన్లీ. ఓకే. సో మ్యామోగ్రామ్ ఇస్ అ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టూల్ okay, which every woman should undergo after a certain age, above 45 to 50 years of age. Okay, because the benefits that we have are much higher. Cervical, the pap smears though, manaku we have nothing to lose. It is very reliable. Manaku pap smear lo konni diagnostic dilemmas unte, we have something else called colposcopy anamata, wherein you see the entire cervix and the vaginal area magnification lo. అక్కడ డై వేసి అసిటోవైట్ ఏరియాస్ చూసుకొని ఆ ఏరియాస్ని టార్గెట్ చేసి బయాప్సీ తీస్తారు. నైస్. ఓకే. యా, సో ఇఫ్ వీ హ్యావ్ ఎనీ డౌట్ విత్ ద పాప్ స్మియర్స్, ద నెక్స్ట్ వన్ ఇస్ అ కాల్పోస్కోపీ అండ్ బయాప్సీ. ఓకే. అదే ఓవరీ అనుకోండి, అన్ఫార్చునేట్లీ వీ వోంట్ నో అన్లెస్ ద సిమ్టమ్స్ ఆర్ విచ్ నో రెగ్యులర్ స్క్రీనింగ్, అంటే అది పొట్ట లోపల ఉంది కాబట్టి మనకు అంత స్క్రీనింగ్ ఇస్ నాట్ దట్ ఈజీ. స్క్రీనింగ్ సర్ఫేస్ ఆర్గన్స్ కి స్క్రీనింగ్ అనేది ఇస్ వెరీ ఈజీ, అండ్ దేర్ ఇస్ నో వన్ టెస్ట్ విచ్ విల్ రిలయబుల్లీ టెల్ us దట్ ఓకే ఇది పాజిటివ్ ఉంటే మనకి ఇది ఓవేరియన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. అంటే మ్యామోగ్రామ్ లో హెల్ప్ అవుతుందా ఓవేరియన్? మ్యామోగ్రామ్ ఇస్ ఓన్లీ ఫర్ ద బ్రెస్ట్. Mammo is only for the breast. Okay, Mammogram can tell us only about breast cancers. ఓకే. సో అయితే ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిన స్టేజ్కి వెళ్తే తప్ప చెప్పలేరు. అంటే కొన్ని సర్టన్ టైప్స్ ఎక్కువ మటుకు థర్డ్ స్టేజ్ లో వస్తారు, ఎందుకంటే కడుపు ఉబ్బిపోయి ఆకలి తగ్గిపోయి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అని వెయిట్ లాస్ అవుతా ఉంటారు, బట్ పొట్ట ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి, పొట్ట ఎత్తు వచ్చేసి అలాగా అనమాట. సమ్ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ బార్డర్ లైన్ ట్యూమర్స్ కానీ మ్యూసినస్, కొన్ని ట్యూమర్స్ మనకు ఎర్లీగా ఒత్తి మాస్ పెరిగి ఇంకెక్కడ లేకపోతే వీ క్యాన్ ఫైండ్ దెమ్ ఎర్లీ, బట్ మోస్ట్లీ దే కమ్ ఇన్ స్టేజ్ 3, 2 or 3. ఓకే. అంటే ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? సో అది ఇప్పుడు స్టేజ్ 3లో ఉందనుకోండి, ఓవరీని దాటి పైకి వచ్చి పొట్ట అంతా పాకితే ఫస్ట్ సర్జరీ చేయవండి. మనకి డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ అయ్యాక బయాప్సీ ప్రూఫ్ వచ్చాక విల్ గివ్ కీమోథెరపీ అనమాట. ఓకే. కీమోథెరపీ అయ్యాక రీఅసెస్ చేసి అప్పుడు సర్జరీ చేస్తాం. ఓకే. నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. సో ఫస్ట్ కీమోథెరపీ, దెన్ సర్జరీ, ఫాలోడ్ బై అనదర్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ కీమోథెరపీ. కీమోథెరపీ అందరికీ పడుతుందా మ్యామ్? ఎవ్రీబడి కెన్ టాలరేటా? మోస్ట్ ఆఫ్ దెమ్ అండి, అన్లెస్ దే హ్యావ్ సర్టెన్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ వెర్ ఇన్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్ అనుకోండి. సపోజ్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి బాగా, జనరల్ కండిషన్స్ నాట్ దట్ వెల్ అంటే తప్ప దే క్యాన్. ఎందుకంటే ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే ఆకలి తగ్గిపోయి వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ అవన్నీ చాలా పూర్గా ఉంటాయి, బికాస్ దే ఆర్ అనేబుల్ టు ఈట్. కొంచెం తిన్న కడుపు నిండిపోద్ది, కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉంటుంది వాళ్ళు. బట్ విత్ దిస్ కీమోథెరపీ దే గెట్ అ లిటిల్ బెటర్. ఓకే. ఎందుకంటే డిజీజ్ బర్డెన్ తగ్గాక దే విల్ బి ఏబుల్ టు టేక్ బెటర్ అండ్ ఆల్ దట్. ఓకే. అండ్ మనం ఏంటంటే అలా ఉన్నప్పుడు వెన్ ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్, ఇఫ్ వీ డూ అ డైరెక్ట్ సర్జరీ మనం జస్టిస్ కూడా చేయలేం. వెన్ ఇట్స్ అ లిటిల్ అండర్ కంట్రోల్, అండ్ దెన్ యుల్ బి ఏబుల్ టు డూ అ మోర్ బెటర్ సర్జరీ అనమాట, సైటోరిడక్టివ్ సర్జరీ అంటాం. ఓకే. ఓకే. సో ఎవ్రీథింగ్ కెన్ బి క్లియర్డ్ అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద. అండ్ ఎవరైతే పేషెంట్స్ ఈ కీమోథెరపీ ఈ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారో, హౌ డు దే ఫీల్ లైక్? అంటే ఇమోషనల్ ట్రామా ఉంటుంది కదా మ్యామ్, అది ఎట్లా ఉంటారు వాళ్ళు? సో ఆ టైంలో దే నీడ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి నీరసము, ఓకే, అపిటైట్ అనేది తక్కువ, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, సో దే బి ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. రైట్. సో దే నీడ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ in terms of nutrition, psychological support. Right. Like you said, now below 50 ante most of them will be working, so they'll need help from the workplace as well. We see people, the team members will try to help them out, or the office will give them work from home options. Many of them get their laptops and work from the hospital. Oh. Yeah, otherwise వాళ్ళకి అన్ని they can't afford to have so many work day loss kada. Even suppose somebody say in their 40, husband also will be working, if both of them are working, so it will need a lot of help from the society in which they're living as well. సో అంటే కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. Yeah, because first of all the diagnosis itself is difficult for them to accept kontamandiki. The thing is, it's not that every cancer is very bad. Some of them they do really really well అనమాట. ఇప్పుడు మనం papillary carcinoma థైరాయిడ్ అని ఉంటుంది.
సో దేర్ ఇస్ అ సేయింగ్ దట్ ఇఫ్ ఎవర్ సంబడీ హ్యాస్ టు ఆస్క్ యూ, ఇప్పుడు దేవుడు అన్నాడు అనుకోండి నీకు ఇప్పుడు రావాల్సిందే ఒకటి చూస్ చేసుకో అంటే ఓకే ఇంకా తప్పదు అనుకుంటే పాపులరీ కార్సినోమా థైరాయిడ్ ఇచ్చే దేవుడా అనుకోవాలి. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ క్యూరబుల్, దే డూ వెరీ వెల్ అండి, అవుట్కమ్స్ చాలా చాలా బాగుంటాయి. అట్లాగే బ్రెస్ట్లో కూడా ఇప్పుడు ER/PR పాజిటివ్ ట్యూమర్స్ ఉంటాయి, ఓకే దే డూ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎర్లీ స్టేజెస్లో వస్తాయి, లూమినల్ A క్యాన్సర్స్ అంటాం, దే డూ వెరీ వెరీ వెల్. ఓకే సో దట్ ఎంటైర్ థింగ్ దట్ ఓకే ఒక్కసారి వస్తే వీఆర్ గాన్ అన్నట్టు కాదు, ఇట్స్ నాట్ దేర్, డిపెండింగ్ ఆన్ వాట్ వీ హ్యావ్. ఓకే ఓకే సో అదేంటంటే ఆ థాట్ ప్రాసెస్లో ఉంటే ఇట్స్ లైక్లీ టు ఫర్ సంబడీ హూస్ లీడింగ్ చాలా యాక్టివ్ లైఫ్, అటు వర్క్ చేసుకునో లేకపోతే చూసుకొని దట్ ఫియర్ దట్ అది ఉంటుంది, దట్ సంథింగ్ హ్యాపెన్స్, హూ లుక్ ఆఫ్టర్ ద కిడ్స్ అను అవన్నీ. మోస్ట్ ఆఫ్ దెమ్ వీ సీ అంటారు మై కిడ్స్ ఆర్ స్టిల్ యంగ్, అంతే కదా మ్యామ్. ఆర్ సమ్టైమ్స్ దే ఆర్ ది ఓన్లీ ఎర్నింగ్ మెంబర్స్, నాట్ జస్ట్ ద మ్యాన్ బట్ సపోజ్ ఇఫ్ ఇట్స్ సింగిల్ పేరెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, సింగిల్ పేరెంట్. అవును. So that fear, with that fear they can have, they will need a lot of psychological support as well. ఇప్పుడు మీరు థైరాయిడ్ అని మెన్షన్ చేశారు కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్ అన్నారు కదా, అది ఎట్లాగా? ఐ మీన్ థైరాయిడ్ ఉంది టాబ్లెట్లు వేసుకుంటారా అది తెలుసు, బీపీ షుగర్ థైరాయిడ్ కామన్ అయిపోయింది ఇప్పుడు అందరికి. ఈ క్యాన్సర్ ఏంటి? సో థైరాయిడ్ లో అమంగ్ ద డిసీజెస్ దట్ క్యాన్ బీ దేర్, ఇప్పుడు ఈ మీరు థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు, హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం రెండు ఉంటాయి. అమ్మాయిల్లో హషిమోటోస్ అని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉంటుంది. ఓకే. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మన నార్మల్ డిమాండ్స్ ఇన్ లైఫ్ పెరుగుతాయి కదా, లైక్ ఇన్ ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, అప్పుడు ఆల్సో వీ క్యాన్ హ్యావ్ థైరాయిడ్ స్వెల్లింగ్స్ అనమాట. ఓకే. దోస్ నథింగ్ టు డూ, we just watch them over and put them on ఇది. అవును, ప్రెగ్నెన్సీలో షుగర్, డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ టైమ్స్ లో మల్టీనాడ్యులర్ గాయిటర్స్ రావటము అవి ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే థైరాయిడ్ లో ఇఫ్ దెర్ ఇస్ స్వెల్లింగ్ వన్ సైడ్ ఆఫ్ ద నెక్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్ ఇది వస్తుంది, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది బట్ రీసెంట్ ఇంక్రీజ్ అను. ఓకే. దే యూజువలీ వెరీ స్లో గ్రోయింగ్ అండి, differentiated thyroid cancers antam, okay, which are more commonly seen. Okay. So they might be a swelling, adentante first we'll ask for an ultrasound. Okay. So based on what the features, అందులో థైరాయిడ్స్ గ్రేడింగ్ అని ఉంటుంది అనమాట. దట్ విల్ హ్యావ్ అ గ్రేడింగ్ 1, 2 అలా ఇస్తే మేము వదిలేస్తాం, నథింగ్ టు వరీ. ఇది దిల్ బి 1 category 4 which says then we may ask for even a suspicious features on the ultrasound scan dorikini anukondi, then we will ask for a needle test. Okay. We'll ask, not every thyroid swelling is a cancer but based on the ultrasound features. కొంతమంది ఏంటంటే దేనికో వెళ్తారు, అల్ట్రాసౌండ్ కో లేకపోతే నెక్ పెయిన్ కానీ MRI కో, అందులో డౌట్ఫుల్ సస్పీషియస్ లీషన్స్ దొరుకుతాయి అనమాట. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ చాలా నాళ్ళ నుంచి ఉండుండొచ్చు బట్ ఒక ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటాం. ఓకే. ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటాం. అండ్ అవి ఎప్పుడు ఆ చిన్న చిన్న నాడ్యూల్స్ ఆర్ నెవర్ అన్ ఎమర్జెన్సీ. కొన్నాళ్ళు దాన్ని వదిలినా మనకేమీ లేదు, అది దొరికింది, అది ఆ స్కాన్ చేయించుకున్నాం కాబట్టి మనకు కనిపించింది. అది పెరిగి సైజ్ రావడానికి ఇంకా టైం పట్టేది. ఈ వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అయితే డిఫరెన్షియేటెడ్. సో అవి ఒకవేళ మనకి పెద్దయ్యాక తెలిసిన ఈ పాపులరీ కార్సినోమా అట్లాంటివి మనకి నాడ్యూల్ ఇంకొంచెం చిన్న చిన్నవి విల్ నాట్ మేక్ మచ్ ఆఫ్ ప్రాబ్లం. బెనైన్ కింద కన్సిడర్ చేయొచ్చు? బెనైన్ కింద కన్సిడర్ చేయలేము. వన్స్ ఎస్టాబ్లిష్డ్ malignancy is malignancy. Okay. I'm saying it's not an emergency in terms of treatment. అలానే థైరాయిడ్ క్యాన్సర్స్ లో కూడా కొన్ని వర్స్ట్ కైండ్స్ ఉంటాయి. ద మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్ నోన్ టు మ్యాన్కైండ్ కూడా థైరాయిడ్ లోనే ఉంది. ఎనాప్లాస్టిక్ కార్సినోమా థైరాయిడ్ అంటాం. ఓకే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్స్ నోన్ టు మ్యాన్కైండ్ అనమాట. దాంట్లో అసలు చాలా మటుకు కేసెస్లో అసలు సర్జరీ అనేదే కుదరదు. ఓకే. అది ఎందుకంటే మన ఎయిర్ వెయిన్ బ్లాక్ చేసేస్తుంది, చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. ఓకే. That's why, like I'm telling, it's like extremely both ends of the spectrum unnai. The worst cancer known to mankind is in thyroid and the one of the best kinds known also is in thyroid. Okay. Papillary carcinoma ni best antam. Okay. Some of the best prognosis. Thyroid ki limited unnappudu ante if the surgery is not possible then for anaplastic carcinoma na we give them radiation andi. Okay. We give them radiation. Chances untai, వెరీ పువర్గా ఉంటాయి అవుట్కమ్స్ అందులో ఎనాప్లాస్టిక్ అయితే. పాపులరీ కార్సినోమా ఇప్పుడు థైరాయిడ్ అనుకోండి, పాపులరీ కార్సినోమా థైరాయిడ్ ఇప్పుడు సర్జరీ చేసి ఇట్స్ లిమిటెడ్ టు థైరాయిడ్ అనుకోండి, దే మైట్ నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్ అదర్ దాన్ దేర్ థైరాయిడ్ టాబ్లెట్స్. మహా అయితే అవసరం పడితే ఒక I-131 థెరపీ అని ఉంటుంది, దే హ్యావ్ టు స్వాలో దట్ మెడిసిన్ దట్ వన్స్. ఓకే.
So they won't have chemotherapy and all for this. అసలు కీమోథెరపీ లేదు అని వింటుంటేనే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అంటే నేను చూస్తుంటాం మనం న్యూస్లో కానీ ఎక్కడైనా వింటూ ఉంటాం కదా, కీమోథెరపీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ అని చెప్పేసి. సో పేషెంట్స్ అండర్గో లాట్ ఆఫ్ ట్రామా అని చెప్పేసి ఫిజికల్లీ మెంటల్లీ. సో ఇప్పుడు ఏంటంటే దట్స్ వాట్ లైక్ ఐ సెడ్, నౌ ఇట్స్ ఆల్ లైక్ టైలర్డ్ ట్రీట్మెంట్. దో యూ హ్యావ్ 5 people with the same diagnosis of breast cancer, with the same stage, all 5 of them need not undergo the same kind of treatment. Oh, okay. So there are targeted therapies. Okay. So it is tailored to that person's tumor characteristics. Okay. It's not that one treatment suits all based on that anamata. So everything has to be taken into consideration. వాళ్ళకి ఏమైనా జెనెటిక్ మ్యూటేషన్స్ అవి ఉన్నాయంటే వాళ్ళకి థెల్ హ్యావ్ సమ్ అడిషనల్ టాబ్లెట్స్. ఇట్స్ టైలర్డ్ టు దట్ పర్సన్స్. ఇది ఇంకోటి మ్యామ్, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ అవుతుంది అనే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో ఇది రిటర్న్ అవుతుందా లేదా అని ప్రిడిక్ట్ చేయడానికండి కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడరేషన్లోకి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే అసలు వాళ్ళు ఏ స్టేజ్లో డయాగ్నోస్ అయ్యారు, ఆ స్టేజ్తో పాటు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్యూమర్ దట్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్. ఓకే, హిస్టాలజీ ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా ఏంటంటే మాలిక్యులర్ టైప్స్ అని వచ్చాయి. ఓకే, దేంట్లో అయినా ఇప్పుడు ఎండోమెట్రియం అంటే గర్భసంచి క్యాన్సర్ తీసుకున్నా, బ్రెస్ట్ తీసుకున్నా మాలిక్యులర్ టైపింగ్ అని ఉంది. అదే టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ER/PR పాజిటివ్ HER2 నెగిటివ్ వాళ్ళకంటే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ నోన్ టు బి మోర్ అగ్రెసివ్. HER2 positive cancers are known to be more aggressive for the given same stage. ఓకే, సో ఇవన్నీ చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ 2 ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్సే కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అంటే సేమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ సేమ్ స్టేజ్. ఓకే, కొంతమందికి కీమోథెరపీకి కంప్లీట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది, ఏది సర్జరీ చేసిన తర్వాత స్పెసిమెన్లో ఏది మిగలదు. దోస్ పీపుల్ డూ వెల్. ఓకే, సో మనం ఒకరికి ఎవరికి రికరెన్స్ ఛాన్స్ హై ఉంది అని చెప్పడానికి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనము కన్సిడర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం కదా, జన్యుపరమైన లోపాలు ఉన్నాయి వాళ్ళలో అంటే, మ్యూటేషన్స్ ఉన్నాయి అంటే దే మైట్ ఆల్వేస్ బీ అట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ సమ్వేర్. అవి మెడిసిన్స్కి అందవు కదా, స్క్రీనింగ్ చేసుకోవాలి. అవి మనం మొత్తం మార్చుకోలేం కదా. అదే. సో P53 మ్యూటేషన్స్ అని ఉంటాయి. సో వాళ్ళలో బోన్ ట్యూమర్స్ అని, లివర్ ట్యూమర్స్ అని, స్కిన్ క్యాన్సర్స్, all these they can have. Sarcomas. So you treat one, they might have another. So when you think of risk of recurrence, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ ప్రతి ఒక్కరికి వస్తుందని కాదండి, తిరిగి వచ్చేస్తుందని కాదు. అండ్ ఆల్వేస్ మనం క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 5 year సర్వైవల్ పీరియడ్స్ అని మాట్లాడతాం. సో ఇఫ్ ఇట్స్ స్టేజ్ 1, 95% will reach 5 years. Okay. That is very good, which is depending on what kind it is, 95 to 97% అనుకోండి, బ్రెస్ట్ అనుకోండి, luminal, they do very well. సో మనకి స్టేజ్ పెరిగే కొద్దీ నంబర్స్, మనకి పర్సంటేజ్ నంబర్ తగ్గుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ తగ్గుతుంది. ఓకే, రైట్. ఇంకొకటి మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాము. ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రేరే బట్ స్టిల్ వస్తాయి కదా. ఏంటి డిఫరెన్స్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో, ఏంటి డిఫరెన్స్? సో కంపారిటివ్లీ ఫస్ట్ చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫీమేల్ సెక్స్ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అవును. అండ్ ఏజ్ అబౌవ్ 60 is the risk factor. And like I told you all this, men also are at risk, but comparatively less. When compared to women, it's less. వాళ్ళు కూడా సేమ్ థింగ్ అండి, వాళ్ళలో బ్రెస్ట్ టిష్యూ తక్కువ ఉంటుంది. సో దే మైట్ హ్యావ్ ఎ లంప్, అండ్ వాళ్ళలో ఏంటంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ కానీ వెనకాల మజిల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఫాస్టర్గా ఉంటుంది వాళ్ళలో. ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎవ్రీథింగ్ విల్ బీ సిమిలర్. వాళ్ళలో కూడా నేను చెప్పాను కదా ఇందాక ER పాజిటివ్ PR పాజిటివ్ రకాలు ఉంటాయని, వాళ్ళలో కూడా సేమే ఉంటుంది. ఓకే, ద వే వి ట్రీట్ ఇట్ ఇస్ సిమిలర్ ఇద్దర్లో. ఓకే, వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ టిష్యూ తక్కువ కాబట్టి వెనకాల టిష్యూని ముందు టిష్యూని ఇన్వాల్వ్ చేసే, ఇఫ్ దే వెయిట్ లాంగర్ ఇట్ విల్ బీ ఫాస్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్లో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే డెఫినెట్గా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో జెనెటిక్ టెస్టింగ్కి కూడా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. ప్రతి క్యాన్సర్ పేషెంట్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపించండి.
definite indications are laid down. There are guidelines అంటాం మేము. సో ఇన్ దోస్ guidelines, if suppose say breast కి మనం జెనెటిక్ టెస్టింగే చేయించాలనుకోండి, సో మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వన్. ఓకే, ద సేమ్ లేడీ, ఇప్పుడు వన్ లేడీ సే మిసెస్ ఎక్స్, షీ హ్యాడ్ bilateral breast cancer, okay, or younger age at breast cancer. If they get below 50 years or below 45 years of age, if they got breast cancer, that's one thing. Same patient having breast and ovary. మోర్ దెన్ ఇతనే కాకుండా తన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్న, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట. అమ్మ నాన్న అక్క చెల్లి, ఓకే ఫస్ట్ డిగ్రీ. తర్వాత క్లోజ్ రిలేటివ్స్. సెకండ్ డిగ్రీ అంటే వాళ్ళ పిన్నులు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, అలా సెకండ్ డిగ్రీలో వచ్చేస్తారు. వాళ్ళలో కూడా ఉన్న we will ask for genetic testing అనమాట. ఇంకొకటి ఏంటంటే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, దట్స్ కైండ్ ఇందాక మాలిక్యులర్ టైపింగ్ అని. వాళ్ళకు కూడా ఏజ్ లో వచ్చిన 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. అలా ప్రతి ఆర్గన్ కి ఈ సర్టన్ టైప్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, ఈ ఫీచర్స్ ఉంటే మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది తప్పకుండా అడుగుతాం. ఇప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ ఇంకొక థైరాయిడ్ క్యాన్సర్స్ లో కూడా కొన్ని జెనెటిక్ టెస్టింగ్ అడుగుతాం. మీకు ఇందాక పాపులరీ కార్సినోమా అని చెప్పాను, ఎనాప్లాస్టిక్ అని చెప్పాను. మెడ్యులరీ కార్సినోమా థైరాయిడ్ అని ఒక టైప్ ఉందన్నమాట. దట్ కెన్ బి సీన్ ఫెమిలియలీ అనమాట యంగర్ ఏజెస్ లో. దెర్ ఆర్ సిండ్రోమ్స్ ఆల్సో త్రూ విచ్ దే ఇన్హెరిట్ అనమాట. MEN1, MEN2, ఫెమిలియన్ మెడ్యులరీ కార్సినోమా థైరాయిడ్ అని. సో అలాగున్నప్పుడు కూడా మనం స్క్రీన్ చేస్తాం ఫ్యామిలీని, ఇఫ్ దే హ్యావ్ ఎనీ మ్యూటేషన్స్ అన్నట్టు. ఫస్ట్ పేషెంట్ని ఎప్పుడు స్క్రీన్ చేస్తాం, తర్వాత వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెల్ని కానీ. కోలాన్, పెద్ద పేగులో కొంతమందికి కోలాన్ మొత్తం అంతా పాలిప్స్ నిండిపోయి ఉంటాయి. చిన్న చిన్న పాలిప్స్. ఆ పాలిప్ వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళకు కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయిస్తాం అనమాట. APC జీన్ అని ఉంటుంది, దాంట్లో మ్యూటేషన్ ఉంటే FAPM అంటాం, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్, ఆర్ HNPCC, లిన్స్ సిండ్రోమ్ అని ఇవి ఉంటాయి. సో దే ఆర్ అట్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కోలాన్ క్యాన్సర్స్. కోలాన్ క్యాన్సర్ ఆల్సో ఇస్ సీన్ ఆఫ్టర్ ఆబ్వియస్లీ అబౌవ్ 50 to 60 years of age ఓన్లీ. కానీ వీళ్ళలో ఏంటంటే 40s లో కనిపిస్తుంది, దే కెన్ సీ ఇన్ 40s. సో వీళ్ళందరికీ ఏంటి, వీళ్ళు ఈదర్ ఈ FAP ఉన్న వాళ్ళు we can either do a total colectomy and ileorectal anastomosis. And because the entire colon is studded. Another role of doing prophylactic surgery వీళ్ళలో అనమాట, or colonoscopies, or మనం colonoscopy స్క్రీనింగ్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేయాలి వీళ్ళలో. సేమ్ థింగ్. అట్లానే కొంతమందికి స్టమక్ లో సిగ్నెట్ సెల్ క్యాన్సర్స్ అనేవి హెరిడిటరీ ఉండొచ్చు, వాళ్ళలో మ్యూటేషన్ ఉంటే కూడా ఎండోస్కోపీస్ ముందు నుంచి చేస్తాం, యంగర్ ఏజెస్ నుంచి. రొటీన్గా ఎండోస్కోపీ స్క్రీనింగ్ అనేది జనరల్ పాపులేషన్లో చెయ్యం. జనరల్ పాపులేషన్లో స్క్రీనింగ్ దేని చేస్తాం, స్క్రీనింగ్ అసలు ఏ క్యాన్సర్స్కి చేస్తాం, మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అయి ఉండాలి. స్క్రీనింగ్ అనే టెస్ట్ ఈజీగా చేయగలిగి ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి అ రీజనబుల్లీ ప్రైస్ స్క్రీనింగ్. సో బ్రెస్ట్ ఇస్ స్క్రీన్డ్ బికాస్ ఇట్స్ ద మోస్ట్ కామన్. cervix is screened, mouth, oral cavity is screened. The other things, if there are smokers, the lungs should be screened. Lungs should be screened. Colon, stomach అనేవి ఏంటంటే ఇట్లా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో స్టమక్ కూడా ఎండోస్కోపీస్ ఆర్ నాట్ డన్ రొటీన్లీ అన్లెస్ దే హ్యావ్ అ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎస్టాబ్లిష్ మ్యూటేషన్స్ ఉంటే వాళ్ళలో చేస్తాం. ఎండోస్కోపీ వేయటం అనేది ఫర్ ఎవ్రీ నార్మల్ పర్సన్ వితౌట్ అ రిస్క్ డజంట్ మేక్ సెన్స్. కోలాన్కి ఏంటంటే అనదర్ థింగ్ దట్ వీ కెన్ డూ, స్టూల్ ఫర్ ఒకల్ట్ బ్లడ్ అని చేస్తాం అనమాట. స్టూల్ని పంపిస్తాం, మోషన్ కలెక్ట్ చేసి అవి కొన్ని ఉంటాయి, యూ షుడ్ నాట్ ఈట్ మటన్ ఆర్ రెడ్ మీట్ ఫర్ 3 days, నో ఐరన్ టాబ్లెట్స్, దెన్ యూ విల్ సెండ్ అనమాట ఏమైనా ఒకల్ట్ బ్లడ్ ఉందా అని. బికాజ్ ఇట్స్ నాట్ నార్మల్, మోషన్లో బ్లడ్ ఉండటం అనేది నార్మల్ కాదు. అది ఉన్న పక్షాన వీల్ హ్యావ్ టు డూ కొలనోస్కోపీ చేయాల్సి ఉంటుంది. మెన్లో అనదర్ వెరీ ఈజీ స్క్రీనింగ్ టెస్ట్ సీరం PSA అనమాట, ప్రాస్టేట్ క్యాన్సర్కి. జస్ట్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, సీరం PSA. సో దిస్ ఆల్సో క్యాన్ బి స్క్రీన్. స్మోకర్స్ ఉన్నప్పుడు మనం రొటీన్గా అందరికీ CT చెస్ట్లు బేస్డ్ ఆన్ హౌ మెనీ ప్యాక్ ఇయర్స్ దే స్మోక్, అంటే రోజుకొక ప్యాక్ అట్లాగా దే స్మోక్ ఫర్ 20 years, అంటే ఇట్ మేక్స్ ఇట్ 20 pack years. విచ్ పుట్స్ దెమ్ అట్ అ వెరీ హై రిస్క్. అట్లాంటి వాళ్ళకి చేయిస్తాం CTs కానీ అవి, అంటే రొటీన్ పాపులేషన్కి అవసరం లేదు అది.
ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళ పిల్లలు, అది ఆడవచ్చు మగవచ్చు పిల్లలు, ఎన్ని ఓకే అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్, అబ్బాయికి కూడా సేమ్ అంతే ఛాన్సెస్ ఉంటాయి 50-50? సో BRCA 1 and 2 పాజిటివ్ అనుకోండి, వాళ్ళ మదర్ BRCA 1 పాజిటివ్ కానీ BRCA 2 పాజిటివ్ అనుకోండి, వాళ్ళ అబ్బాయికి బ్రెస్ట్ అండ్ ప్రాస్టేట్ కూడా రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రాస్టేటిక్ క్యాన్సర్ ప్రొవైడెడ్ హీ ఆల్సో ఇస్ పాజిటివ్ ఫర్ ఎనీ మ్యూటేషన్. అమ్మలో మ్యూటేషన్ ఏమన్నా ఉండి అలా ఉండి పిల్లలు కూడా స్క్రీన్ చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా పాజిటివ్ ఉంటేనే వాళ్ళ రిస్క్ ఉంటుంది. ఓకే, ఇట్ నీడ్ నాట్ బీ దట్ తల్లికున్న మాత్రాన డెఫినెట్గా వచ్చేస్తుందని లేదు. అంటే ఈ మ్యూటేషన్ ఉన్న వాళ్ళని లైఫ్ స్టైల్ చేంజెస్ అవి ఏమైనా ఉంటాయి? వీ షుడ్ స్క్రీన్ దెమ్ అండి. అండ్ ఎస్, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, బట్ సిన్స్ ఏంటంటే ఆల్రెడీ మ్యూటేషన్ ఉంది కాబట్టి దే కెనాట్ టోటలీ రివర్స్ ఇట్ విత్ దేర్ లైఫ్ స్టైల్. రైట్, జెనెటికల్లీ మోడిఫైడ్. ద జీన్ ఇస్ దేర్ ఇన్ దెమ్. కాబట్టి ఏంటంటే స్క్రీనింగ్ అనేది విల్ స్టార్ట్ ఎర్లీ వాళ్ళలో. ఓకే, లైక్ ఐ టోల్డ్ యూ టు డిటెక్ట్ ఇట్ మచ్ ఎర్లియర్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వి డిటెక్ట్ ఇట్ మచ్ ఎర్లియర్ అనమాట. స్టేజ్ 0లో పట్టుకోగలిగాం అనుకోండి బ్రెస్ట్ని, దెన్ దట్స్. ఎందుకంటే ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ కూడా ఉన్నాయి మనం బ్రెస్ట్ గురించి మాట్లాడితే. రైట్, బట్ హౌ మచ్ క్యాన్ ఎనీబడి టేక్ ఇట్? ఇప్పుడు బైలాటరల్ మాస్టెక్టమీస్ అని విత్ రీకన్స్ట్రక్షన్ Angelina Jolie చేయించుకుంది. విత్ దట్ ఇట్ హ్యాడ్ బికమ్ వెరీ ఫేమస్, బట్ ఇట్స్ దేర్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇప్పుడు BRCA 1 and 2 తీసుకుంటే, సో మీకు ఇందాక చెప్పాను కదా, ఓవరీస్ని రిస్క్ రెడ్యూసింగ్ సాల్పింగ్ ఓవరెక్టమీ, ఓవరీస్ని తీసేస్తాం. అలాగా రాకముందు బ్రెస్ట్ని కూడా రెండు, ఇఫ్ ఒకవేళ జెనెటిక్ మ్యూటేషన్ ఉంది అనుకుంటే, BRCA 1 or 2 క్యారియర్స్ వాళ్ళు అనుకుంటే అది కూడా చేయించుకుంటున్నారు. ఓకే, there is significant reduction, but it doesn't become zero. yes Doesn't become zero. That is an option, but again it is an individual's choice. It's an individual's choice. Not everyone is happy by, I mean they might not be able to take it. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి అవి చెప్పండి. సో ట్రీట్మెంట్ తీసుకున్నాకండి, సపోజ్ ఇప్పుడు somebody is used to smoking and all that, even women are smoking nowadays, first thing is that should be stopped. ఎందుకంటారు మేము ఏమైనా చెప్పగలరా? ఎందుకు స్టార్ట్ చేశారు అసలు స్మోకింగ్? అన్నిట్లో ఈక్వాలిటీ అనుకుని పనికి వాళ్ళ నాటిలో ఈక్వాలిటీ చూసుకుంటున్నారేమో అని నా ఫీలింగ్. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఇన్ ఈక్వాలిటీ కదా. Nothing to be proud of. Yes. If somebody in the West is doing it, doesn't mean it's right. Somehow మనము దూరపు కొండలు నునుపులాగా వాళ్ళు మనల్ని కాపీ కొట్టడానికి ట్రై చేస్తున్నారు, యోగా అని, మెడిటేషన్ అను, లేకపోతే స్పిరిచువాలిటీ. రివర్స్ లో మనం వీ థింక్ ఇట్ ఇస్ గ్రేట్ టు బిహేవ్ లైక్ దెమ్. That is a sad state, very sad state. But facts చెప్పాలంటే 30% of the cancers are related to tobacco. 30%, అంటే అది చాలా సిగ్నిఫికెంట్ నంబర్ కదా 30% అంటే. సో అది యాక్చువల్లీ ప్రివెంటబుల్ by avoiding. So if a mother smokes carrying her child, మనం యూరోప్లో చాలా చూస్తాం, వాళ్ళ చంకలో పిల్లని పెట్టుకొని ఆవిడ స్మోక్ చేస్తూ ఉంటుంది. ఎంత చిన్న పిల్లని ఎక్స్పోజ్ చేస్తున్నారు మీరు. అండ్ స్మోకింగ్తో వచ్చేది నాట్ జస్ట్ క్యాన్సర్స్, మన కార్డియాక్ డిజీజెస్. ఓకే, ఒక టీన్స్లో మొదలు పెట్టారనుకోండి, 20 years ఆఫ్ స్మోకింగ్ అంటే బై 40s, late 40s, early 50s కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి. ఇంకోటి కాకుండా పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ అంటారు, కాళ్ళకు పుండ్లు పడిపోయి కాస్త నడుస్తుంటేనే నొప్పులు రావటం, బర్జర్స్ డిసీజ్ అంటారు దాన్ని. ఇట్ ఇస్ సీన్ ఇన్ స్మోకర్స్. ఓకే, ఓన్లీ స్మోకర్స్? సీన్ ఇన్ స్మోకర్స్. థ్రాంబోయాంజిటిస్ ఆబ్లిటరెన్స్ స్పెసిఫిక్లీ సీన్ ఇన్ స్మోకర్స్ అనమాట. అవి దే క్యాన్ బి అదర్ ఇష్యూస్, అదర్ అసోసియేటెడ్ కండిషన్స్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ దెమ్. ఓకే, అల్సర్ అది బేసిక్గా ఏంటంటే ఆర్టరీస్ ఎఫెక్ట్ అవుతాయి అందులో. ఓకే, ఇన్ఫర్టిలిటీ ఆల్సో ఇస్ సీన్ ఇన్ స్మోకర్స్. సో ఆల్ దీస్, నాట్ జస్ట్ క్యాన్సర్, బట్ పెద్ద మొత్తం ఒక గుంపు అనమాట స్మోకింగ్ చేస్తే వచ్చే జబ్బులు. సో ఆల్రెడీ ఒక స్మోకర్లో వచ్చింది అంటే ఇట్ ఈస్ టైమ్ దట్ దే స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ ఎట్లా అంటే అగ్గెం పోసినట్టు ఆల్రెడీ ఉన్న మంటకి, అడిటివ్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అనమాట. అది ఇంకా వెంజన్స్తో వస్తుంది తిరిగి వీళ్ళలో. అండ్ స్మోకర్స్లో, ఆల్కహాలిక్స్లో ఏంటంటే దేర్ రికవరీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎందుకంటే వాళ్ళకి లంగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, మేజర్ సర్జరీస్కి వాళ్ళకి. ద రికవరీ, దర్ హీలింగ్, ఎవ్రీథింగ్ ఇస్ స్లో ఇన్ అ కరెంట్ స్మోకర్. లివర్ ఎఫెక్ట్ అవుతుంది కదా ఆల్కహాలిక్స్ లో లివర్ సిరోసిస్ ఉంటుంది అనమాట. సిరోసిస్ ఉంటుంది.
స్మోకర్స్లో ఏంటంటే దేర్ రెస్పిరేటరీ సీలియా ఉంటాయన్నమాట, ఐ డ్యామేజ్ అయిపోతాయి. సో ఆల్రెడీ కొంచెం బేస్ లైన్ లంగ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళలో. సో రికవరీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో కెన్ బి ఎఫెక్టెడ్ ఇఫ్ దే స్టిల్ కంటిన్యూ టు స్మోక్ అండ్ ఆల్ దట్. లంగ్ ఇష్యూస్ ఉంటాయి, సిఓపిడి అంటాం అనమాట, వాళ్ళు ఎయిర్వే డిజీజ్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ దట్ దే విల్ హ్యావ్ టు స్టాప్ ఫస్ట్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అనదర్ థింగ్ ఇస్ ఈటింగ్ జంక్ ఫుడ్, హై ఫ్యాటీ ఫుడ్, దెన్ ఈటింగ్ లాట్ ఆఫ్ రెడ్ మీట్. మేము రెడ్ మీట్ కూడా అవాయిడ్ చేయమంటాం. రెడ్ మీట్ ఫర్ ద కోలాన్ హ్యాస్ అ కార్సినోజెనిక్ ఎఫెక్ట్ అనమాట. దాంట్లో ఉండే రెడ్ మీట్. విల్ ఆస్క్ దెమ్ టు ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మోర్ ఆఫ్ గ్రీన్స్ and protein in their diet. They can eat fish, they can eat eggs, but no red meat. Okay, avoid all these colas, lot of all the other junk that you prolonged preservatives AC store jese food kante prefer your home cooked food and be more active. Sedentary lifestyle kaakunda exercise in some form, yoga, walking. Somebody is not used to walking ante at least start off with walking, yoga. People who go to the gym can go to the gym. Pranayama itlanti chesukomantam. Okay, so this is applicable to everybody. Yes. To everybody. And psyche of the patient helps anamata konsalu. Environment positive ga unchukondi. Yeah. And basic ga family members kuda support cheyali. అవును, చాలా హెల్ప్ అవసరం పడుతుంది. ఎందుకంటే డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ కీమోథెరపీ వాటిలో దే మైట్ నాట్ బి ఏబుల్ టు డూ, అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్, అంటే వాళ్ళ ఇల్లు అన్నీ చూసుకొని ప్లస్ ఇట్లా. సో చాలా హెల్ప్ అవసరం పడుతుంది, హెల్ప్ సపోర్ట్ అవసరం పడుతుంది. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా మ్యామ్, ఫస్ట్ క్వశ్చనే అది అడిగాను. తన మీద తను కాన్సన్ట్రేట్ చేసుకోరు ఎవరైనా సరే, ఒక హోమ్ మేకర్ కానీ, ఓకే వర్కింగ్ ఉమెన్ అయినా ఏదన్నా ఎనీ వుమన్, బికాజ్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ అదర్స్ ఆన్ దట్ కమ్స్ నేచురల్లీ టు ఎ వుమన్. అది దట్ సమ్హౌ. అండ్ అలా చేసి అలవాటు అయిపోయి సడన్ గా మూలన పడిపోతే, ఒక ఉమెన్ అనే ఆమె మూలన పడిపోతే దే కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్. వాళ్ళు ఎప్పుడు అంటే ఆ ట్రీట్మెంట్ అప్పుడు కొంచెం డౌన్ అవ్వచ్చేమో, నీరసం అప్పుడు, కానీ దాని తర్వాత వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. రైట్, నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఆఫీస్ వర్క్ దే గెట్ ఇట్ టు ద హాస్పిటల్ వర్క్ ఆన్లైన్. చాలా మంది దే గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ వర్క్. వీ హ్యాడ్ a 70-year-old lady who ran marathons, 65 or 70 who went for marathons. ఏది after what surgery? After having a permanent stoma bag. ఓకే, స్టోమా అంటే బేసిక్గా ఏంటంటే కొన్ని లో ఏనోరెక్టల్ క్యాన్సర్స్లో మనము పర్మనెంట్ బ్యాగ్ బయట పెట్టాల్సి వస్తుంది మోషన్కి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ద పేషెంట్స్ యాటిట్యూడ్. రైట్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ గో టు జాబ్స్. అదేదో కొంతమంది సర్జరీ డిక్లైన్ చేసేస్తారు. ఓకే, వెన్ డన్ అట్ ద రైట్ టైం దే లివ్ ఫర్ మెనీ ఇయర్స్. అదేదో రికరెన్స్ వచ్చేసాక మళ్ళీ అప్పుడు వచ్చి మేము చేయించుకుంటామంటే ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది కుదరకపోవచ్చు కూడా. There are many people who do their jobs, who do all their activities. తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు, ఇప్పుడు హైకింగ్ అవన్నీ ట్రెక్కింగ్లో ఏవో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ పీరియడ్ ఇస్ అ డౌన్ టైమ్ అండి. రైట్, దాని తర్వాత దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద అదర్ పాపులేషన్. ఆల్మోస్ట్ ఎంత టైం పట్టచ్చు మ్యామ్ ట్రీట్మెంట్కి? సో ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ అని. ఇప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నాం అనుకోండి, మనకు ఫస్ట్ ఇనీషియల్గా కీమోథెరపీ ఇచ్చే 5 months ప్లస్ సర్జరీ ప్లస్ దాని తర్వాత ఏమైనా రేడియేషన్ అయినా అవసరం పడితే ప్రాబ్లీ అరౌండ్ 6 months. ఓకే, దెర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ వెర్ ఇన్ ఇఫ్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ సర్జరీ అండ్ టాబ్లెట్స్. సమ్ టైమ్ ఆ బ్రెస్ట్ అలాంటివి కూడా ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్స్ వెర్ ఇన్ దే డోంట్. థైరాయిడ్ అనుకోండి, those 2 to 3 weeks of surgery and then that if they need I-131 therapy, so that 1 month will be there or 3 weeks will be their downtime. So atlaga, so it can vary from 1 month to 1 year. Some cancers ఏంటంటే they will need an extended period of treatment before surgery plus after surgery for a year. అలాంటివి కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ వాట్ టైం అనమాట. ఇట్స్ అ టైమ్ ఫ్రేమ్ ఆల్వేస్. 1 month 2. అండ్ సపోజ్ ఒత్తి సర్జరీతో అయిపోయేది ఉంది అనుకోండి, they are free after surgery, depending upon the cancer, depending upon the stage, site, depending upon the person, and depending on the site kuda. See, it's not this ipu thyroid ko okala undadu, tongue ko okala undadu, uterus ko okala undadu, and anni same kaadu. avunu
యూట్రస్ కి కొన్ని వాటికి ఓన్లీ సర్జరీతో సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. యూట్రస్ తీసేస్తే యూట్రస్ అదే దాంట్లో కూడా మళ్ళీ మాలిక్యులర్ టైపింగ్, స్టేజింగ్, దిస్ ఇస్ ఆల్ మాలిక్యులర్ టైపింగ్ ని బట్టి, లైక్ ఐ టోల్డ్, ఇట్స్ టైలర్ మేడ్ ఫర్ ఈచ్ పర్సన్. వాళ్ళకేముందో దాన్ని బట్టి. ఓకే, ఇట్స్ నాట్ వన్ ట్రీట్మెంట్ సూట్స్ ఆల్ కాదు. అవును, ఇట్స్ లైక్ ఇప్పుడు యూ హ్యావ్ స్టైలింగ్ ఫర్ ఎవ్రీథింగ్ కదా, అట్లాగా కస్టమైజ్డ్ టార్గెటెడ్ థెరపీస్, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అదే అనమాట. ఇప్పుడు మనం హెల్త్ చెకప్కి వెళ్తూ ఉంటాం, ఒక 2000, 3999 ఇలా పెడుతూ ఉంటారు హాస్పిటల్స్ చాలా మంది. హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్ గా చెక్ చేస్తారు, అందులో క్యాన్సర్ తెలుసుకోవడం ఛాన్సెస్ లేవా? అన్ని బ్లడ్ టెస్ట్ కుప్ప చేస్తారు, మా దగ్గర చాలా మంది వస్తారు అట్లా. ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ అని, సమ్ ఆర్ నాట్ నెసెసరీ, సమ్ వీ డోంట్ డూ ఆన్ దట్ ఏజ్ గ్రూప్, అవసరం లేదు అవి. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అండి. స్క్రీనింగ్ కి నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక 50-year-old లేడీకి ఏం కావాలి? మ్యామోగ్రామ్ కావాలి. బ్లడ్ టెస్ట్ లో మనకు తెలీదు. ఓకే, అంటే మ్యామోగ్రామ్ ఇంక్లూడ్ చేయొచ్చా అందులో? అడిగితే చేస్తారా? అడిగితే డిపెండ్స్ ఎక్కడ చేసుకుంటున్నారు బట్టి. అవసరమైనవి చేయించుకోవాలండి. మేబీ స్క్రీనింగ్ ఫర్ diabetes is fine, hypothyroidism if they have symptoms is fine, blood sugars check చేసుకోవడం is okay, CBP చేయించుకోవడం is okay, ఎందుకంటే CBP తో కూడా మనకు కొన్ని తెలిసిపోతాయి. ఓకే, బట్ వాట్ ఈస్ మోర్ నెసెసరీ, మోస్ట్ కామన్ వి స్క్రీన్ చేయాలి. లైక్ ఐ సెడ్, మ్యామో చేయించుకోవాలి, ప్యాప్స్మియర్ చేయాలి. ఏమన్నా బేసిక్ ఇష్యూస్ ఉంటే స్టార్ట్ విత్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఏమన్నా ఉంటే అవి చేయించుకోవాలి. మగవాళ్ళు అగైన్ PSAs బేస్డ్ ఆన్ దేర్ ఏజ్. అట్లా స్మోకర్ అయితే అదే ఇట్ షుడ్ నాట్ బి అదే ప్యాకేజ్ అందరికి వర్తిస్తుందని ఉండదు. అంటే అదే ఇప్పుడు ఒక హెల్దీ ఇండివిజువల్ మ్యామ్, ఒక హెల్దీ ఇండివిజువల్ బయటకి ఏం సిమ్టమ్స్ లేవు, సైన్స్ లేవేం లేవు, దే ఆర్ గోయింగ్ ఫర్ హెల్త్ చెకప్ అంటే ఆ ప్యాకేజ్ కాకుండా వేరేవి వీడు అడిగి చేయించుకోవచ్చా? యా, స్క్రీనింగ్ అదే మరి ప్యాకేజ్ అనేది ఇట్స్ నాట్ యూనిఫామ్ ఇన్ ఆల్ ప్లేసెస్ కదా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎవ్రీ వుమన్ షుడ్ గెట్ ఎ మ్యామోగ్రామ్ డన్ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్. అది ప్యాకేజ్ పక్కన పెట్టేసి ఓన్లీ ఇవి చేయించండి బెటర్. ఆ 399 కన్నా తక్కువ, వాట్ ఎవర్ 399 మా ప్రేక్షకుల కోసం అవి చెప్పండి. ఎవ్రీబడి ఒక 45 to 50 years దాటి ఏ ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి, ఎవ్రీబడి అబౌట్ 50 షుడ్ గెట్ వన్ మ్యామోగ్రామ్ డన్. ఓకే, ఫస్ట్ ఇనిషియల్లీ ఇయర్లీ చేయించుకున్నా, అవి నార్మల్ ఉన్నాయనుకోండి ఎవ్రీ 2 years చేయించుకోవాలి. ఓకే, ఎవరికి మనం ముందే చేస్తామంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఓకే, కానీ వాళ్ళు ఎవరు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోలేదు. ఇప్పుడు అమ్మకుంది, పిన్నికుంది, ఇంకో పెద్దమ్మకు ఉంది అనుకోండి, డెఫినెట్ గా వీళ్ళు యంగర్ ఏజ్, సపోజ్ వాళ్ళకి 50 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, వీళ్ళు 40 నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అది స్టార్ట్ చేసుకోవాలి. మనకు ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే ఒకలాగా, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఒకలాగా. ఇది మనకు జెనెటిక్ గా ఉందో లేదో తెలియనప్పుడు సంగతి. జెనెటిక్ గా ఉందని తెలిసిన తర్వాత వీళ్ళు కూడా స్క్రీన్ చేసుకున్నారంటే మనం ఆ పాపులేషన్ ని సపరేట్ గా పక్కన పెట్టేస్తున్నాం. వాళ్ళకి మ్యాండేటరీ, అది ఆప్షన్ కూడా కాదు, అది డెఫినెట్ గా చేయించుకోవాలి. ఇట్లా మనకి ఫ్యామిలీలో ఉంది అని తెలిసిన తర్వాత మనకు జెనెటిక్ హిస్టరీ తెలీదు ఆర్ వాట్ ఎవర్, సమ్ టైమ్స్ ఏంటంటే నోన్ జెనెటిక్ మ్యూటేషన్ ఉండకపోవచ్చు, వాళ్ళలో రొటీన్ స్క్రీన్ లో దొరకపోవచ్చు, బట్ స్టిల్ దేర్ ఇస్ పూలింగ్ ఆఫ్ కేసెస్ ఇన్ దేర్ హౌస్ అనుకోండి, వాళ్ళని కూడా చేస్తాం అనమాట. ప్యాప్స్మియర్ అనేది ఏంటంటే మన ఫస్ట్ ప్యాప్స్మియర్ షుడ్ బి డన్ ఎర్లియర్ ఇన్ అవర్ లైఫ్, అంటే ఇన్ అవర్ 20s or 30s ఇట్ షుడ్ బి డన్. ఓకే, వీ స్క్రీన్ టిల్ అ సర్టన్ ఏజ్. అదొకటి. ఇది మనం మొత్తం అసలు ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళలో చెప్పే టెస్ట్లు ఇవి. అంటే మీరు బ్రెస్ట్ కి చెప్తున్నారు, సర్వైకల్ సర్విక్స్ మోస్ట్ కామన్. మనం వి స్క్రీన్ ఫర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్. ఓకే, స్క్రీనింగ్ ఇస్ మెంట్ ఫర్ రేర్ థింగ్స్ ని మనం స్క్రీన్ చేయమండి. ఓకే, బికాస్ ఇట్ ఈస్ రేర్. ఓకే, యు ఆర్ అన్లైక్లీ. మనకి ఇప్పుడు అది దొరికే, అది దాన్ని పట్టు అంటే అది పాపులేషన్ లో మనం 100 మంది, ఒక 1000 మందిలో ఒకళ్ళకు ఉందనుకోండి, దాన్ని చూస్తామా, లేకపోతే 1000 మందిలో 100 మందికి వచ్చే అవకాశం ఉంటే దాన్ని చూస్తామా, ఆర్ సే 200 పీపుల్కి వచ్చే అవకాశం ఉంటే ఏది మాక్సిమం అయితే దానికే స్క్రీనింగ్ చేయాలి. బికాస్ రేర్ వన్స్ కి వి డోంట్ స్క్రీన్. ఓకే, ఇంట్లో ఇప్పుడు 45 years కి కోలాన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అంటే మనం ఫస్ట్ విల్ ఆస్క్ దెమ్ టు గెట్ కొలనోస్కోపీ డన్. ఓకే, ఎస్పెషలీ FAP ఉండి అట్లాంటి వాళ్ళని విల్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ టు గెట్ ఇట్ డన్. సేమ్ థింగ్, వెరీ యంగ్ ఏజ్లో ఇట్లా ఓవేరియన్ క్యాన్సర్స్ ఉంటే ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ చెప్తాము, బట్ ఒకవేళ లేదు అనుకుంటే అట్లీస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్, CA-125 అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ ఆస్క్ దెమ్ టు గెట్ ఇట్ డన్. ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో, ఫీడింగ్ ఇస్తే మంచిది, పిల్లలకి క్యాన్సర్స్ రావు, బ్రెస్ట్ క్యాన్సర్స్ రావు అంటారు, మరి వాళ్ళకి తర్వాత ఎందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ప్రొటెక్టివ్ గానీ ఇట్ విల్ టోటలీ ప్రివెంట్ అని లేదు. ఓకే, ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రొటెక్టివ్.
బ్రెస్ట్ ఫీడింగ్ ద చైల్డ్ ఇస్ డెఫినెట్లీ ప్రొటెక్టివ్. అంతేగాని దాన్ని రిస్క్ని జీరో చేసేది. అట్లా చూసుకుంటే లైక్ అట్లీస్ట్ మన ప్రీవియస్ జనరేషన్స్ అండ్ ఆల్ దే ఆల్వేస్ యూస్ టు బ్రెస్ట్ ఫీడ్. దే ఆల్వేస్ యూస్ టు బ్రెస్ట్ ఫీడ్. ఇట్ డజంట్ మేక్ ఇట్ జీరో అనమాట. బట్ risk is a protective factor, definitely protective factor, breastfeeding. బట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. నేను ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ప్రొటెక్టివ్, కానీ ఫీడ్ చేయనంత మాత్రాన వాళ్ళకి వస్తుందని లేదండి. ఓకే. వాట్ ఈస్ అ నోన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ సంతానలేమి, అంటే పిల్లలు లేకపోవటం ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డెలివరీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 35 years, above 35. దట్ ఈస్ అ నోన్ రిస్క్ ఫ్యాక్టర్, ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్. చాలా గట్టిగా వినిపించారు మేడం. చూసే వాళ్ళందరికీ కూడా అంటే తెలిసినా కూడా ఫాలో అవ్వడానికి మనసు ఒప్పుకోదన్నమాట. అది నచ్చకపోవచ్చు ఆర్ ఐ డోంట్ నో, కానీ దట్స్ ప్రాబ్లీ నేను చెప్పాను కదా, లేట్ చైల్డ్ బర్త్ వల్ల దెర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్. నేను ఇప్పుడు ఎంతమంది తిట్టుకుని ఉంటారో నన్ను అసలు నాకు తెలుసు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ మేడం, నిజంగా ఇవాళ ఒక ఏమంటారు, ఒక ఎన్సైక్లోపీడియా మ్యామ్ ఉమెన్ క్యాన్సర్కి సంబంధించి ఈరోజు చాలా మంచి సమాధానాలు చెప్పారు. నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. That's a very important age. The woman is like the pillar of that family anamata. Yes. In their 40s and at any age, woman is the pillar. If anything happens, the entire family will suffer. Will be disturbed ante. Entire family will suffer. Disturbed కాదు, will suffer. చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు అండ్ చాలా డౌట్స్ క్లియర్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే నేను కొన్ని క్వశ్చన్స్ రిపీట్ చేశాను, బట్ స్టిల్ చాలా ఓపిక్గా చెప్పారు. చాలా థ్యాంక్స్ మ్యామ్. వెల్కమ్ అండి.